మనస్సు ఎమోషనల్గా ఉన్నప్పుడు అది ప్రశాంతమైన సరస్సు కాదు, అలజడితో ఉప్పొంగే సముద్రం. ఒక చిన్న మాట కూడా అలలా పెరిగి మనలో పెద్ద ప్రభావం చూపుతుంది. అప్పుడు ఆలోచనలు సూటిగా నడవవు, అవి అవి భావాల దారిలోనే తిరుగుతాయి. శాస్త్రీయంగా చూస్తే భావోద్వేగానికి లోనైనప్పుడు మెదడులోని అమిగ్డాలా యాక్టివ్ అవుతుంది. ఇది భయం, కోపం, ఆనందం, బాధ వంటి ఎమోషన్స్ని వేగంగా స్పందింపజేస్తుంది. అదే సమయంలో లాజిక్, నిర్ణయం తీసుకునే భాగమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కొద్దిగా స్లో అవుతుంది. అందుకే ఎమోషనల్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు తర్వాత పశ్చాత్తాపం కలిగిస్తాయి. భావోద్వేగం వేగంగా స్పందిస్తుంది, బుద్ధి నిదానంగా ఆలోచిస్తుంది. ఎమోషనల్ మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటుంది. చిన్న సంఘటనను కూడా పెద్ద కథలా ఊహిస్తుంది. భవిష్యత్తును భయంతో లేదా ఆశతో అతిగా ఊహిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనను తిరిగేస్తుంది. ఎమోషనల్ మనసు ఒక లెన్స్ లాంటిది. ఆ లెన్స్ ఏ రంగులో ఉందో ప్రపంచం కూడా అలా కనిపిస్తుంది. బాధలో ఉంటే ప్రపంచం అన్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. ఆనందంలో ఉంటే చిన్న విషయాలు కూడా ఆశీర్వాదాల్లా అనిపిస్తాయి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనస్సు అనేది చంచలమైన వాయువు వంటిది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనస్సు చంచలమైంది, దృఢంగా నియంత్రించాలి. ఎమోషన్ అనేది శత్రువు కాదు, అది ఒక సంకేతం. ఏదో ముఖ్యమైనది జరుగుతుందని చెప్పే అలారం లాంటిది. ఎమోషనల్ అనేది బలహీనత కాదు, అది మనస్సు సజీవంగా ఉందని చెప్పే సాక్ష్యం. కానీ ఒక ప్రమాదం ఉంది. ఎమోషన్ను అర్థం చేసుకోకుండా అదే నిర్ణయాలకు డ్రైవర్ అయితే జీవితం కంట్రోల్ తప్పుతుంది. ఎమోషన్ను అణిచివేస్తే అది లోపల పేలుతుంది. ఎమోషన్ను అర్థం చేసుకుంటే అది శక్తిగా మారుతుంది. ఎమోషనల్గా ఉన్నప్పుడు మనస్సు ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతుంది. కోపంలో ఉన్నప్పుడు నిజాన్ని కూడా వినదు. బాధలో ఉన్నప్పుడు గతాన్ని మాత్రమే గుర్తు చేస్తుంది. భయంలో ఉన్నప్పుడు భవిష్యత్తుని చీకటిగా చూపిస్తుంది. అప్పుడు చేయాల్సింది ఏమిటంటే వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది నా భావం కానీ ఇది నా నిజం కాదు అని గుర్తించుకోవాలి. రాయాలి, మనసులో ఉన్నదాన్ని పేపర్ మీదకి తీసుకురావాలి. శాస్త్రం చెప్తుంది, భావాన్ని పేరు పెట్టినప్పుడు మెదడులోని లాజిక్ భాగం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఆధ్యాత్మికం చెబుతుంది, సాక్షిగా ఉండాలి, భావాన్ని చూడాలి, భావంగా మారకూడదు. భావాన్ని చూసేవాడు జ్ఞాని, భావంగా మారిపోయేవాడు బాధితుడు. ఎమోషనల్ మనసు చెడ్డది కాదు, అదే కళను పుట్టిస్తుంది, అదే కవిత్వాన్ని రాస్తుంది, అదే ప్రేమను నిర్మిస్తుంది. కానీ దానికి దిశ అవసరం. ఎమోషన్ అనే అగ్ని వంటకు ఉపయోగిస్తే జీవితం పోషిస్తుంది, నియంత్రణ లేకుండా వదిలేస్తే కాల్చేస్తుంది. చివరగా ఒక నిజం, మనసు ఎప్పుడు ఎమోషనల్ అవుతుంది, అది సహజం. కానీ పరిపక్వత అంటే ఎమోషన్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆగి స్పందించడం. ఎమోషన్ తాత్కాలికం, నిర్ణయం శాశ్వతం. మనస్సు అలజడి చేస్తుంది, ఆత్మ మాత్రం నిశ్శబ్దంగా చూస్తుంది. ఎమోషనల్ మైండ్ని శత్రువుగా చూడకండి, దాని అర్థం చేసుకుంటే మిమ్మల్ని ప్రేమిస్తుంది, పట్టించుకోకపోతే అల్లరి చేస్తుంది.